హిందూ నమస్కారం. రాకేష్ టికాయత్ స్వయం ప్రకటిత రైతు సంఘం మేధావి అనమాట. వీడు ఖలిస్తానీ ఉగ్రవాదులతో కలిసి ఢిల్లీలో ఎంత పెద్ద అల్లర్లు చేశాడో ఇంతకుముందు మనం చూసాం. ఈ రైతు సంఘం అనేది పేరుతోటి కొన్ని కోట్లు ఎనికేశాడనమాట. అయితే కొంతకాలంగా వీడికి సంపాదన లేదనమాట. ఎక్కడి నుంచి రూపాయి వచ్చే మార్గం లేదు. ఏం చేయాలని అర్థం కాక నిన్న మొన్న పశ్చిమ బెంగాల్లో ఒక సంఘటన జరిగింది కదా. ఒక లేడీ డాక్టర్ని అతి క్రూరంగా రేప్ చేసి చంపేశారు కదా. అది సంఘటనని బీజేపీ అంట అక్కడ ఉన్నటువంటి ప్రజలతో కలిసి అంట ఈ మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని కూల్చడానికి ఒక పెద్ద కుట్ర చేస్తుంది. ఆఫ్టర్ ఆల్ ఒక లేడీ డాక్టర్ని చంపినందుకే రేప్ చేసి చంపినందుకే ఇంతగానం రాదంతం చేయాలనేసి మాట్లాడుతున్నమాట. ఇటువంటి ఎదవల్ని రాళ్ళ తీసుకొని కొట్టాలని వద్దా? అక్కడెక్కడ దుబాయ్లో చేస్తున్నారు కదా. ఊరికే కొంతమంది ఇక్కడ సోకల్ సెక్యులర్లు కొంతమంది ఒక వర్గానికి కమ్ము కాస్తారు కదా. ఆ వర్గం ఒక మాట అంటుంది, మాకు ఒక సపరేట్ చట్టం కావాలని మాట్లాడుతుంది కదా. ఆ చట్టంలోనే మన సౌదీ దేశాలలో కొన్ని దేశాలలో చేస్తారు కదా, కోసేస్తారు కదా సగానికి. అది ఆ విధంగా కోస్తే కదా అయ్యేది. దాంతోపాటు ఇటువంటి వాళ్ళకు మద్దతు పలికేటటువంటి ఎదవల్ని కూడా అదే సగం కొయ్యాలి కదా. కాబట్టి హిందూ సమాజమా, మనం ఓట్లు వేసేటప్పుడు ఎటువంటి ఎదవలకి వేస్తున్నాం, మంచి వాళ్ళకి వేస్తున్నామా, మనల్ని బాగు చేస్తారా, మనం చెడు చేస్తారా అని ఆలోచించి చేయాలి. చూడండి, పశ్చిమ బెంగాల్లో సందేశ్ ఖాళీ ఘటన మరొక ముందుకే అటు అలా ఎంపీనో వాడు ఎమ్మెల్యేనో వాడు వాళ్ళ పార్టీ ఆఫీస్లోకి అక్కడ ఉన్న మహిళల్ని తీసుకెళ్ళేసి రేప్ చేస్తే చంపేస్తే దాని మీద చిన్న కేసు కూడా కాలే వాని మీద. అది మరొక ముందుకే ఒక లేడీ డాక్టర్ మీద ఈ విధంగా జరిగిందనమాట. వాడు అక్కడ జరిగిన సంఘటన మీద హిందువా ముస్లిమా ఇంకోటా కాదు. ఇక్కడ కావాల్సింది న్యాయం. అక్కడ హిందువు అయినా సరే ఇంకోటైనా సరే వాడిని చేసే విధంగా చేయాలి, కఠిన శిక్షలు విధించాలి. అప్పుడే ఇటువంటి సమాజంలో ఇటువంటి ఘటనలు జరగకుండా ఉంటాయన్నమాట. కాకపోతే చూడండి, ఒకసారి మనం వేసే ఓట్లు ఎంత నీచులకు వేసామో. ఒకసారి మమతా బెనర్జీ అంట ఒక పప్పు ముద్దంట, ఆమెకంట ఏం తెలియదంట, నోట్లు వేలు పెడితే కొరకదంట అని వీడు రాకేష్ టికాయత్ అని వాడు మాట్లాడుతున్నమాట. ఈ రాకేష్ టికాయత్ అంటే వాడిని ఎక్కడ దొరికినా కానీ అక్కడ ఉరికించుకుంటూ కొట్టండి. మీరు ప్రజలారా మీరు గమనించండి. ఇటువంటి ఏదోని బయట తిరగనిస్తే ఇంకా ముందు తరాలు కూడా చాలా చీడపురుగులు తయారు చేస్తారు వీళ్ళు. కాబట్టి హిందూ సమాజమా ఒక్కసారి ఆలోచిస్తారనేసి నా చిన్న ప్రయత్నం. జై హింద్.